ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఈ దాసుడిగా నీ మాటలు నా నోటిలో పెట్టండి. ఏది పలకాలో అది మత్తయి 10:20 ప్రకారంగా నీ ఆత్మ నాలో ఉంచి హెచ్చరింపు, గద్దింపు, ఆదరణ, ఓదార్పు, ప్రతి మాట సంఘానికి ఉపయోగపడేటట్లు, ఏది వదులుకోవాలో అది వదులుకునేటట్లు, ఏది పట్టుకోవాలో అది పట్టుకునేటట్లు, దేని కొరకు మేము పరుగులెట్టాలో దాని కొరకు పరుగులెట్టేటట్లుగా నీ కృప మా ఎడలో చూపించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ప్రియులారా, విజయవాడ అంతా మునిగిపోయింది. పాస్టర్లో చర్చిల్లోనే మట్టి వచ్చేస్తే దాన్ని తీస్తున్నారు, మట్టి అంతా బయటికి తీస్తున్నారు, వాటర్ అంతా తీస్తున్నారు. పోయిన ఆదివారం ఆరాధనలు లేవు, ఈ వారం కూడా వాళ్ళకి ఆరాధనలు లేవు. పైనుంచి వర్షం వస్తుంది. అవకాశం లేక వారు చర్చికి వెళ్ళలేకపోయారు, అవకాశం ఉండి మనం చర్చికి రాలేకపోతున్నాం. వాళ్ళకి ఆరాధించుకోవడానికి అవకాశం లేదు, మనకు ఆరాధించుకోవడానికి దేవుడు మందిరం ఇచ్చాడు. వర్షం వస్తే భయం, ఎండ వస్తే భయం, చలికాలం వస్తే భయం, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. ఒరే మేము ఇంటి దగ్గర బిజీగా ఉన్నాండ్రా, మీరు వెళ్ళి పాస్టర్ గారి ముఖం చూపించానని పిల్లలు పంపించే సీనియర్ విశ్వాసాలు కూడా లేకపోలేదు. అవకాశం ప్రియులారా ఉంది మనకి ఆరాధించుకోవడానికి. అవకాశం ఉండి కూడా మనం దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. కనుక ఈ విషయం పట్ల దేవుడు ఎంతగానో చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఒకవేళ యేసు ప్రభు గాని వచ్చాడు అనుకోండి, వర్షం వస్తుంది ప్రభు నేను రాను, వర్షం వస్తుంది కనుక నేను, ఇప్పుడు దేవుడు పిలుస్తాడండి, బోర శబ్దం వినబడుతుందండి. ఎవరికైతే ఆ బోర శబ్దం వినబడుతుందో ఆ వ్యక్తే ఎత్తబెడతాడనండి. మరి నీకు శబ్దం వినబడినా, ప్రభు నిన్ను రమ్మన్నా, నేను రాను అంటే పని అవ్వదు. ఒకవేళ వినబడలేదనుకో నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. శబ్దం వినబడాలి, నెంబర్ 1. రెండోది ఏంటంటే పిలుపు. చెప్పండి, ఏ పిలుపు? పరలోకపు. అంటే అమ్మా నా కుమార్తె, నా కుమారుడు రా, నీ టైం అయిపోయిందంటే, వర్షాకాలం అండి నేను రాను, ఎండాకాలం అండి నేను రాను, చలికాలం అండి అప్పుడే మీరు నన్ను పిలవద్దంటే పని అవ్వదు. వర్షాకాలంలోనే మనుషులు చావలసిందే, ఎండాకాలంలో అయినా చలికాలంలోనైనా మనుషులు చనిపోవలసిందే. అవకాశం ఉందండి ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధించడానికి. ఆఫ్రికా దేశంలో బోట్ల మీద వెళ్ళి చర్చికి, దేని మీద? పడవల మీద వెళ్ళి పడవలోని కూర్చొని, చర్చిలో పడవల మీద కూర్చొని దేవుని ఆరాధిస్తున్నారు. పడవల మీద కూర్చొని ప్రభునామాన్ని ఆరాధిస్తున్నారు. ఎంత గొప్ప ధన్యులు, మనకంటే వారే ధన్యులు. కరోనా వచ్చినప్పుడే ఆదివారం ఆరాధన ఆగలేదు. కరోనా వచ్చిన సమయంలో కూడా ఏదో రకంగా దేవుని మనం మహిమపరచగలిగాం. ఎంతోమంది కుటుంబాలు ప్రియులారా ఇలాగే భక్తి చేస్తే దేవుని యొక్క రాజ్యం వెళ్ళడం చాలా కష్టం, దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుకోవడం మరీ కష్టం. చదవబడినటువంటి లేఖనంలో నుండి 13వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ మాట ఉంది, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడి మాట మన అందరికీ చెప్తున్న మాట ఏంటంటే నిన్ను విడువను అనండి. అంటే దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని విడువను అంటున్నాడు, విడువను అంటున్నాడు. ఆయన విడువడు, ఎడబాయడు. మనం విడిచిపెట్టినా అతడు మనల్ని విడువడు, మనం మర్చిపోయినా దేవుడు మనల్ని మర్చిపోడు. మనము కాలదన్నుకొని వెళ్ళిపోయినా ఏదో క్షణంలో అతడు నిన్ను ఏదో రకంగా ప్రేమతో పిలిచే దేవుడు. పెళ్లి చేసుకున్న భర్త నిన్ను విడిచిన, పెళ్లి చేసుకున్న భార్య నిన్ను విడిచిన, పెంచి పెద్ద చేసి పిల్లలకి వివాహం చేసి ఉద్యోగాల్లో పెట్టి ఎవరి ఇల్లు వారికి ఇచ్చి అందరినీ లైఫ్లో సెటిల్ చేసిన పిల్లల్ని విడిచిన, నీ స్నేహితులని విడిచిన, నీ బంధువులు నిన్ను విడిచిన,
సంపాదించిన ధనము నీ దగ్గర లేకపోయినా, ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు కూడా అవి నీకు అవసరానికి ఉపయోగపడకపోతే, అవన్నీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నా దేవుడట ముదిమి వచ్చే వరకు నిన్ను విడువడు. నిచ్చే ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదనమాట. గమనించాలి ప్రియులారా, దేవుడు మనల్ని విడువడు అంటున్నాడు. దేవుడు మనల్ని విడవకపోతే మనము దేవుని విడిచిపెట్టే రీతిలో ఉండకూడదు. ఆయన మనల్ని ఏ పరిస్థితిలో కూడా విడవడట. ఈరోజు కొంతమంది వ్యక్తులు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆ వ్యక్తులను చూసైనా మనం నేర్చుకోగలిగితే దేవుడు బహుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆదివారం ఆరాధనకు వచ్చిన నీకు ఒక ఆశీర్వాదాన్ని దేవుడు దాచిపెడతాడు. ఆమేన్. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. అక్కడ రాయబడిన మాట ఏముందంటే, తెల్లవారుచున్నది గనుక, యాకోబు అంటున్నాడు దేవునితో, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనెను. అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని యాకోబుని అడుగగా యాకోబని చెప్పాడు, నీవు దేవునితోని మనుషులతోని పోరాడి గెలిచుతువు గనుక ఇక పేరట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఒక వ్యక్తి దేవునితో పోరాడుతూ ఉన్నాడు, దేవునితో సంబంధం పెట్టుకున్నాడు, దేవునితో సస్తంభాన్ని కలిగి ఉన్నాడు, దేవుణ్ణి పట్టుకున్నాడు. ఈ వ్యక్తిని ఏమనాలంటే, నిజమైన భక్తుడు దేవుణ్ణి విడువడు. నిజమైన భక్తుడు ఎవరిని విడువడు? దేవుడు అంటున్నాడు నన్ను వదలరా బాబు అంటున్నాడు. ఇతను అంటున్నాడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప, నీవు నా బ్రతుకు మారిస్తేనే తప్ప, నీవు నన్ను పట్టించుకుంటేనే తప్ప, నీవు నన్ను గద్దిస్తేనే తప్ప, నీవు నన్ను కొడతేనే తప్ప, నీవు నా పేరు, నా ఊరు, నా ప్రవర్తన, నా తీరు, నా చూపు, నా ఆలోచన, నా నడక పడక అంతా నీవు మారిస్తేనే తప్ప నిన్ను విడవనయ్యా. ఒరే నన్ను వదలరా, నిన్ను వదలను. ఈరోజు ఏదో తేలిపోవాలి, ఏదో తేలిపోవాలి. ఏం తేలిపోవాలి? నేనైనా మారాలి, నువ్వైనా లేకపోతే నన్ను మార్చాలి. ఏం తేలిపోవాలని పట్టుకున్నాడు దేవుణ్ణి? నేనైనా మారాలి, లేకపోతే నువ్వైనా నన్ను మార్చాలి. ప్రైజ్ లార్డ్. కనుక ఈ ట్యూబ్లైట్ ఆ ట్యూబ్లైట్ వేయండి, ఆ ట్యూబ్లైట్ ఎలాగదో అలా ట్యూబ్లైట్ వేయండి. ఇది కాదురా ట్యూబ్లైట్ రా, పోయిందేంటి పవర్ ఇదంతా. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో యాకోబు ఏమంటున్నాడంటే, ఈరోజు నా తీరు, ప్రవర్తన, విధానము మార్చబడగలిగితే, స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ ఉంటుంది లోపల జాన్సన్ స్విచ్, ఆ ట్యూబ్లైట్ వెలిగితే అయ్యో, లేకపోతే లేదా చెప్దాం హల్లెలూయా. ఆ పాట్ అంతా పనిచేయదు ఇంకెందుకంటే ఒకేసారి ఈ లైట్ అంతా పోయింది కదా. దేవుడు అంటున్నాడు యాకోబుతో, ఒరే బాబు నన్ను వదలరా బాబు అంటే, ఈయన అంటున్నాడు నేను చచ్చిపోయినా కానీ చచ్చిపోతాను తప్ప నేను నిన్ను వదలను. ప్రైజ్ లార్డ్. వాక్యం ఏమి సెలవిస్తుందంటే వినాలి, నీవు నన్ను మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలుచుతావు కనుక ఇక పేరు నువ్వు మోసగాడివి కాదు. హలో, నువ్వు దొంగవి కాదు, నువ్వు వ్యభిచారివి కాదు, నీవు అవిశ్వాసివి కాదు, నీవు అన్యాయస్తుడివి కాదు, నీవు మోసము చేసే మనిషివి కాదు. ఎందుకంటే ఈ రోజు నుంచి నీ చరిత్ర నేను మారుస్తున్నాను. నీ యూటర్న్ తీసుకొని రా, బ్యాక్ సైడ్ వెనకరా, తిరిగిరా, నా ఎద్దుకు రా. ఈ రోజు నుంచి నిజమైన భక్తుడిగా నేను నిన్ను ప్రతిష్ఠిస్తున్నానని దేవుడు సెలవిచ్చాడు. నిజమైన భక్తుడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి విడువడు అంటున్నారా. నిజమైన భక్తుడు వర్షం రాగానే ఆరాధనకు మానేయడు,
నిజమైన భక్తుడు చలి కాసుకోగానే అమ్మ బాబో చలి అని భయపడ్డు. నిజమైన భక్తుడు ఎండకు భయపడ్డు. నిజమైన భక్తుడు సువార్త చేయడానికి సిగ్గుపడ్డు. నిజమైన భక్తుడు ప్రార్థన చేయడానికి వెనకంచి వేయడు. నిజమైన భక్తుడు సాకులు. ఆటో రాలేదండి, లేట్ అయిపోయిందండి, ఇంటిలో బట్టలు ఉతుక్కుంటూ ఉండిపోయానండి, అప్పుడే వచ్చారండి చుట్టాలు, అన్నం మెత్తగా అయిపోతే మరలా పెట్టానండి అందుకండి లేట్ అయిపోయిందండి. ఈ సాకులు ఏమి చెప్పడు నిజమైన భక్తుడు. స్నానం చేయడానికి సమయం లేకపోయినా బైబిల్ పట్టుకొని వచ్చి దేవుని నామాన్ని ఆరాధిస్తాడు. ఎంతమంది చర్చిలోకి రాగానే ఆ బైబిల్ మీ ముందు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నారు? హౌ మెనీ పీపుల్ ఆర్ ప్రేయింగ్ వెన్ యూ కమ్ టు ద గాడ్స్ ప్రెజెన్స్? దేవుని సంఘానికి వచ్చిన తర్వాత బైబిల్ చేతిలో పెట్టుకున్న ప్రభువా ఈరోజు నేను ఎక్కడికి వచ్చాను? నేను నీ మందిరానికి వచ్చానయ్యా. నీ సేవకుడు ద్వారా కొన్ని మాటలు నాతో మాట్లాడాయా. అందరితో నేను చప్పట్లు కొడతాను. ఎవరైనా పాట పాడితే వాళ్ళ వెనకాల పాడతాను. ఒకవేళ నాకు అవకాశం వస్తే నేను కూడా పాట పాడతాను అని ఎంతమంది బైబిల్ పట్టుకొని రాగానే కాంగుల మీద, పేటల మీద, కీబోర్డుల మీద చిన్న ప్రార్థన. ఇంటి దగ్గర బయలుదేరక మునుపు చిన్న ప్రార్థన. ప్రభువా ఈరోజు నీ మందిరానికి వెళ్తున్నానయ్యా. ఎప్పుడో వారానికి ఒకసారి వస్తున్నావు, అదిగో మీ మొఖాలు మేము చూడగలుగుతున్నాం, మా మొఖాలు మీరు చూస్తున్నారు. ఎప్పుడో నెలకి 4 ఆదివారాలు 1 గంటన్నర దేవుని మందిరంలో ఉంటున్నావు. ఇఫ్ యు రియల్ డివోటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్, నిజముగా నీవు దేవుని భక్తుడు అయితే మందిరానికి రాగానే రాకమునుపు చిన్న ప్రార్థన, వచ్చిన తర్వాత చిన్న ప్రార్థన, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోమని చెప్పట్లేదు. ఇంటికి వెళ్ళిపోగానే చెప్పులు బయట పెట్టి ఇంట్లోకి వెళ్ళక మునుపు ఈరోజు నీ మందిరానికి వచ్చాను ప్రభా, దయచేసి వారమంతా నన్ను, నా కుటుంబాన్ని, నా భార్య బిడ్డలు, నా ఉద్యోగాల వ్యాపారంలో తోడుగా ఉండని ఎంతమంది లోపలికి అడుగు పెడుతున్నారు? అలాంటిది ఏమి అలవాటు లేదంటారా? అలవాట్లు లేవా? పాస్టర్ గారు మీరు అలాంటివి చెప్పకండి, అలాంటివి చెప్తే మాకు పడదు, మా ఒంటికి పడదని అంటున్నారా? ఒరే యాకోబు వెళ్ళిపోరా అంటే ఇతను అంటున్నాడు, నేను నీతో ఏదో తేల్చుకుంటాను, నీవు నన్ను దీవిస్తేనే తప్ప నేను నిన్ను వదలను, నేను నిన్ను విడువను. రాగానే చిన్న ప్రేయర్ చేసుకోగలిగితే మనుషులు కాదు అక్కడ దేవుని సన్నిధి, దేవుడు చూస్తున్నాడన్న సంగతి నువ్వు గుర్తెరగాలి. నిజమైన భక్తుడు ఎన్ని బాధలు వచ్చినా దేవుని విడవడండి, విడవడం. దేవుని మర్చిపోడు, దేవునికి ముందు స్థానం ఇస్తాడు, దైవజన్ని హెచ్చిస్తాడు. నిజమైన భక్తుడికి ఎలాంటి శ్రమలు వచ్చినా, చావైనా రేవైనా, కష్టమైనా నష్టమైనా, కరువైనా ఖడ్గమైనా, వ్యాధి అయినా, బాధ అయినా, ఎలాంటి సమస్య అయినా, ఋగ్వేదం ఏదైనప్పుడు కూడా ఈ విల్ నాట్ లివ్ గాడ్, అతడు దేవుని విడువడు. యోబు గ్రంథం 13:15 ఎందాడు ఎబ్రీ 13:17 నేను నిన్ను అన్నాడు. యోబు గ్రంథం 13:15 ఒక శ్రేష్టమైన మాట ఉంది, చదవండి. ఇదిగో యోబు అంటాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను, ఇదిగో ఆయన నన్ను చంపినను, నన్ను నలిపినను, ఇదిగో ఆయన నన్ను పడగొట్టినను, నన్ను మంచం ఎక్కించినను, రోగం పాలు చేసినను. ఏమన్నాడు? ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిలో నా ప్రవక్తన న్యాయమని రుజువు పరుతును. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో నా ప్రవర్తన బాగున్నదని దేవునికి రుజువు పరుస్తాడట అతను. పై మాట ఏమన్నాడు? అతడు నన్ను చంపినను. బాబు ఎలా అండి? అతడు నన్ను చంపినను. నేను అంటే ఇంగ్లీష్లో ఏముందంటే ఐ విల్ నాట్ లీవ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ తెలుగులో కనిపెట్టుచున్నాడన్న మాట వాడాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో గ్రీక్ పదాలు ఉంటుందంటే
ఆయన నన్ను చంపినను నేను ఆయన్ని విడవను. ఒళ్ళంతా కురుపులు వచ్చాయి. దేవుని వదిలేశాడా? చెప్పండి. భార్య వచ్చి దేవుని దూషించి మరణము కమ్ము అని అన్నది, వదిలేశాడా? దేవుని వదిలేశాడా? ఆస్తల్లా పోయింది, దేవుని వదిలేశాడా? 10 మంది పిల్లలు చచ్చిపోయారు, దేవుని వదిలేశాడా? నలుగురు స్నేహితులు వచ్చి అతని మీద నిందలు వేశారు, అయినా దేవుని వదిలేశాడా? 10 మంది 10 రకాల అతని గురించి మాట్లాడుకున్నారు, అయినా దేవుని వదిలాడా? దేవుణ్ణి వదలలేదు. అతనికి తెలుసు యెహోవాని విడిచి వేరొకరిని అనుసరిస్తే శ్రమలు విస్తరిస్తాయని. దేవుని విడవలేదు. నన్ను చంపినను నేను ప్రభువుని విడువను, నాకు నష్టము కలిగినను నేను ప్రభువుని విడువను. ఎందుకంటే ఈ ప్రాణం ఇచ్చింది ఆయనే, ఈ జీవితం ఇచ్చింది ఆయనే, ఈ బ్రతికిచ్చింది ఆయనే. నేను బ్రతికినాను ప్రభు కొరకే, చనిపోయినను. మరి మీరు ఎవరి కొరకు బతుకుతున్నారు? ప్రభు కొరకు బ్రతికేవారంటే ఒకలాగుంటారు. మీరు ఎవరి కొరకు బ్రతుకుతున్నారు? మేము మా పిల్లల కొరకు బ్రతుకుతున్నామండి, మేము ఆ భర్త కొరకు బ్రతుకుతున్నానండి, భార్య కొరకు అండి. దేవుడు కొంతకాలము వారిని వినాలి. దేవుడు నీకు ఇచ్చాడు కొంతకాలం మాత్రమే, కొన్ని దినాలు మాత్రమే, కొన్ని సంవత్సరాలు మాత్రమే. చిరకాలం పౌలు అంటాడు, మనము బ్రతికినను ప్రభు కొరకే, జీవించినను. నువ్వు విడిచిపెట్టవచ్చు కానీ దేవుడు నిన్ను వడవట్లేదు. అదే ఇక్కడ మనం వదిలేసినా దేవుడు మనల్ని వదలట్లేదు. ఎన్నిసార్లు మనల్ని పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. వింటున్నారా బాబు? స్తోత్రం చెప్పండి. ప్రేమతో పిలుస్తున్నాడు, విశాలమైన మనసు చేసుకొని పిలుస్తున్నాడు. హల్లెలూయా. నేనేమంటున్నానంటే నీ కుటుంబం అంతా దేవుని విడువని కుటుంబంగా ఉంటే యోబుని 2 అంతలుగా దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. యాకోబుని ఎబ్బేకు రేవు దగ్గర దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ తలరాతను మారుస్తాడు. అయ్యే అప్పులు, అదే ఇల్లు, అదే సంసారం, అవే మార్పు లేదు. 2024 వచ్చింది, ఇంకా మార్పు లేదు. 2028 వచ్చేస్తుంది, 2030 దాటేద్ది, ఇంకేమి చేంజింగ్ ఏమి ఉండదు. అవే అవే అవే. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి వదిలేసి తిరుగుతున్నాం కాబట్టి. నిజమైన భక్తుడు ఎన్ని బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా దేవుణ్ణి యాకోబులాగా విడువడు, విడువడు, విడువడు. స్తోత్రం కలుగునుగాక. ఇంపార్టెంట్గా, ప్రాముఖ్యంగా ఏమండి, దేవుణ్ణి ధనాన్ని పక్కన పెడతా ఏది కోరుకుంటావు? దేవుణ్ణి బంధువుల్ని పక్కన పెడతా ఏం కోరుకుంటావు? దేవుణ్ణి డబ్బుని పక్కన పెడతా ఏం కోరుకుంటావు? దేవుణ్ణి ప్రేమించిన భర్త, ప్రేమించిన భార్య, పిల్లల్ని పెడతా ఎవరిని కోరుకుంటావు? మాటలే చెప్తాం, ఆ క్రియ దగ్గరికి వచ్చేసరికి మనం చేయలేము. పంటలో పండట్లేదు అని సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే వచ్చే ఆదివారం కల్లా వర్షం వస్తుందని పాస్టర్ గారు చెప్తారు. 300 మంది, ఎంతమంది ఉన్నారు చర్చిలో? 300 మంది ఉన్నారు. భయంకరమైనటువంటి ఎండలు అన్నమాట. ఒక ముసలామె గొడుగేసుకొని వచ్చింది. ఆ ముసలాం వైపు అందరూ చూసి అంటున్నారు, ఏం గొడిగేసుకొచ్చో, బాగానే ఉంది కదా వాతావరణం అని ఆమె వైపు ఎగతాళిగా చూసి నవ్వుతున్నారట. చర్చిలో విశ్వాసులే. మరి పాస్టర్ గారు చెప్పారు కదా ఆదివారం కల్లా ఏవి రావాలి? వర్షం వస్తుంది కదా. మరి వర్షం వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు తడవకుండా ఉండాలి కదా అంటే పక్కపక్కమని నవ్వుకున్నారట. చిన్న మొదలు సిట్లు పోయింది సువార్తమ్మకే, ఇక వయసు అయింది కదా వదిలేద్దామని వదిలేశారు. ఆమెను అనగానే కొండపోతుగా దేవుడు వర్షాన్ని కుమ్మరించాడు. అందరూ తడుచుకుంటూ వెళ్ళారు, ఈ ఒక్క ఆమె తడవకుండా ఇంటికి వెళ్ళింది. అది విశ్వాసం అంటే, అది దేవుణ్ణి విడవను అంటే.
చెప్పడం వేరు, నేను చెప్తాను, మనందరూ చెప్తాం. చేసేసరికి వచ్చేసరికి మన యొక్క మనసు సహకరించదు, మన తలంపులు సహకరించవు, మన ఆలోచనలు సహకరించవు. దేవుని దృష్టిలో ఆ సువార్తమ్మని దేవుడు గొప్పగా దేవుడు గణపరిచాడు. నిజమైన భక్తుడు ఎన్ని బాధలు వచ్చినా దేవుని విడువాడు, సాకులు చెప్పడు, అబద్ధాలు ఆడడు. అలా వింటున్నారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. మోసము చెయ్యడు. బ్రతుకుట క్రీస్తే, చావైనను రేవైనను బ్రతుకుడు క్రీస్తే, చనిపోతే ఏమన్నాడు చెప్పండి? లాభము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమందరం భక్తులు. ఇప్పుడు నిజమైన కుమారుడు, ఏ కుమారుడు? వినాలి జాగ్రత్తగా. నిజమైన కుమారుడు తండ్రిని విడువడు. ఎవరిని విడువడు? ఒకసారి చూద్దాం. లోకా సువార్త 15వ అధ్యాయము 25 నుంచి 31 వచనాలు. చాలా ప్రాముఖ్యంగా మాటలు చదువుదాం. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 15 వర్స్ 25 to 31. జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. చదువుతుండగా వెనకాల చూడండి. అతని పెద్ద కుమారుడు ఆ పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా, ఓ నాట్యాలు జరుగుతున్నాయట, పాటలు పాడుతున్నారట, వీణలు ఊగిస్తున్నారట, డప్పులు కొడుతున్నారట. ఇంటి దగ్గర ఒకరిని పిలిచి, ఓ ఏం చేస్తున్నారయ్యా, ఏం చేస్తున్నారు మా ఇంటి దగ్గర? ఏంటి పెళ్ళా, ఫంక్షనా, జాతర ఏంటి అక్కడ అడబడి అని అడుగుతున్నాడట. ఆ దాసుడు ఆ పెద్ద కుమారునితో, నీ తమ్ముడు వచ్చాడు, సురక్షితముగా మీ తమ్ముడు వచ్చాడు కనుక ఆ తమ్ముడు గురించి, కొవ్విన పశువుని వధించాడు కనుక, అయితే ఆ పెద్ద కుమారుడికి కోపపడి లోపలికి వెళ్ళిపోయాడు. అతడు తండ్రి తండ్రి కొడుకుని బతిమాలుతాడు. ఒరే నాన్న నువ్వు రారా లోపలికి, రారా లోపలికి, రారా లోపలికి అంటే లోపలికి వెళ్ళాడు కుమారుడు. చదవండి అమ్మా. తండ్రితో ఇప్పుడు పెద్ద కుమారుడు అంటున్నాడు, ఇదిగో ఇన్ని సంవత్సరాలు బట్టి నీ దగ్గర ఉన్నాను కదా, ఎప్పుడు నీ మాట జవదాట లేదు కదా డాడీ. ఎప్పుడు కూడా ఒక మేక పిల్ల కూడా నాకు ఇయ్యలేదే. నీ ఆస్తిని వేశ్యలతో తిని ఈ కుమారుడు దేవునికి స్తోత్రం చెబుదామా? చేతులు రెండు పైకెత్తి. అమ్మ ఈ కథ ఎప్పుడైనా విన్నారా? ఈ స్టోరీ అందరూ తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయాడు, తప్పిపోయాడు అని చెప్తారు తప్ప ఆ పెద్ద కుమారుడు గురించి ఎవరు మాట్లాడరు. పాస్టర్ గారులు కూడా ఒకవేళ సరిగా అర్థం అవ్వదేమో పెద్ద కుమారుడు గురించి. ప్రియులారా, పెద్ద కుమారుడు గురించి ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, జాగ్రత్తగా మీరు ఆలకించండి. చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు, ఆస్తల్లా తీసుకొని వెళ్ళిపోయాడు, ఆస్తల్లా పట్టుకొని వెళ్ళిపోయాడు, వేశ్యలతో ఆస్తల్లా తగలబెట్టేశాడు. ఇప్పుడు ఇంట్లో మిగిలిపోయింది ఎవరు? కొంచెం గట్టిగా చెప్పాలి, చెప్తే మీరు విన్నట్టు, లేకపోతే నిద్రపోనట్టు. ఇంట్లో ఉన్నది ఎవరు? ఇప్పుడు ఈ పెద్ద కుమారుడు ఇంట్లో ఉండేటప్పుడు ఏ రోజు కూడా తండ్రికి ఇబ్బంది కలిగించలేదు, ఏ రోజు కూడా తండ్రిని బాధ పెట్టలేదు, ఏ రోజు కూడా తండ్రిని ఏమీ అడగలేదు, ఏ రోజు కూడా తండ్రి మాట జవదాటలేదు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తప్పిపోయిన కుమారుడి కంటే ఇంటిలో ఆమె వినాలి, తండ్రిని విడవకుండా ఉన్న ఈ కుమారుడే గొప్పోడు అని చెప్పాలి. గట్టిగా స్తోత్రాలు చెబుదామా? అందరూ చెబుదామా? కష్టం వచ్చిందని తండ్రిని వదిలేశాడా? బాధ వచ్చిందని వదిలేశాడా? తమ్ముడు వెళ్ళిపోయాడని తండ్రిని వదిలేశాడా? చిన్న కోపపడ్డాడు, అంతే. చిన్న కోపం వచ్చింది. ఏమని అంటే, మా తమ్ముడు వచ్చినప్పుడు ఇంత పెద్ద విందు చేశాడు మా నాన్న, అసలు నాకు మాత్రం నా స్నేహితులతో గడవడానికి ఒక మేకపిల్ల కూడా ఇవ్వలేదు. నిజమైన కుమారుడు తండ్రిని విడవడండి. హలో, నీ కుమారుడు నిజమైన కుమారుడు అయితే నిన్ను విడువడు.
నిజమైన కుమార్తెవైతే, నిజమైన కుమారుడివైతే నీ తండ్రి అయిన దేవుని విడువవు, నీ ఆత్మీయ తండ్రి అయినటువంటి సేవకుని విడువవు. అంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. డేవిడ్ ఐజన్ వావర్ అని ఒక ఆయన ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఆర్మీలో పనిచేస్తూ తండ్రికి లెటర్ రాశాడట. 1, 2, 3, 4 ఒక 100 లెటర్లు రాశాడట. ఏమనంటే, నానా ఇక్కడ నేను ఉండను, వచ్చేస్తానని రాశాడట. 100 లెటర్లు రాసినా కానీ తండ్రి రిటర్న్ లెటర్ ఒక లెటర్ కూడా రాయలేదట. మొత్తానికి లెటర్ రాస్తున్నా, నానా నేను ఇక్కడ ఉండను, నానా నేను ఇక్కడ ఉండను, నానా నేను ఇక్కడ ఉండను అని చెప్పి అలా లెటర్లు రాస్తుంటే తండ్రి ఆ లెటర్లన్నీ చదివి ఆఖరిగా ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ప్రాముఖ్యమైనటువంటి మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ ఏంటంటే, నానా ఈ లెటర్కి నీవు రెస్పాండ్ అవ్వకపోతే, నీవు నాకు జవాబు ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అన్నాడట. అప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడు యొక్క ఆవేదన అర్థం చేసుకొని, పోస్ట్ కార్డు తెలిసి, పోస్ట్ కార్డులు ఎంతమంది తెలుసండి? పావలో ఎంత ఉండేది కదా అప్పుడు. ఆ పోస్ట్ కార్డు పెద్ద లెటర్లు కాదండి, పోస్ట్ కార్డు తీసుకొని, ఇప్పుడైతే ఎంతో 5 రూపాయలు 10 రూపాయలు మొత్తం తెలియదు కానీ, ఆ పోస్ట్ కార్డు తీసుకొని అడ్రస్ పెట్టి బ్యాక్ సైడు ఒక కొటేషన్ రాశాడట. ఏమి లేదు, ఒక మాట రాశాడట. ఏమంటే తెలుసా? ఇంగ్లీష్లో అయితే చక్కగా, దేర్ ఆర్ 2 prisoners in the jail, 1 prisoner looking at sky and enjoying by seeing the stars, then another prisoner looking at ground land crying by seeing the land అని చెప్పి ఆ శాండ్ అని చెప్పి పెట్టాడంట. అంటే అర్థం ఏమిటంటే, 2 ఖైదీలు జైల్లో ఉన్నారా. ఒక ఖైదీ ఏమో భూమి మీద ఇసుకను చూసి ఏడుస్తున్నాడు, మరో ఖైదీ ఏమో ఆకాశమందు నక్షత్రాలు చూసి సంతోషపడుతున్నాడు అన్నాడట. అంతే. మీకు అర్థమైందా? మరోసారి చెప్పాలా? జైల్లో 2 ఖైదీలు ఉన్నారు. ఒక ఖైదీ ఏమో భూమి మీద ఉన్నటువంటి ఆ ఇసుకను చూసి ఏడుస్తున్నాడు, మరొక ఖైదీ ఏమో ఆకాశంను చూసి, ఆకాశం మీద నక్షత్రాలు చూసి సంతోషపడుతున్నాడు అన్నాడట. ఆ మాట వెళ్ళి ఆ కుమారుడికి ఎక్కడో హృదయాన్ని తాకింది. తండ్రి మాట వెళ్ళి కుమారుడి యొక్క హృదయాన్ని తాకగా అప్పటి నుంచి ఫస్ట్ ఏం చేశాడంటే, ఆ కుమారుడు లెటర్లు రాయడం మానేశాడట. ఫస్ట్ తండ్రికి, నేను ఇక్కడ నాకు బాగలేదు, నేను వచ్చేస్తాను, నాకు సౌకర్యం లేదు, తిండి బాగలేదు, నిద్ర రావట్లేదు, ఇలా సాకులు ఏం చెప్పకుండా లెటర్లు రాయడం మానేశాడట. అలా లెటర్లు రాయడం మానేసి కొంతకాలానికి ప్రియులారా, అమెరికా దేశములో హల్లెలూయా చీఫ్ హెడ్గా, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలో దేవుడు అతన్ని చీఫ్ హెడ్ కెప్టెన్గా ఆర్మీ సైన్యానికి దేవుడు అతన్ని బ్లెస్ చేశాడు. చప్పలు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం ప్రియులారా. డేవిడ్ ఐజన్ వావర్ అనేటువంటి ఆ వ్యక్తి ఒక గొప్ప స్థానానికి వెళ్ళిపోయాడు. నీకేమర్థమైంది? కింద ఉన్నటువంటి వారిని చూస్తే ఎలాగ మనకి ఏడిపే. మన జీవితంలో ఎప్పుడు మనం పైనున్న ఆకాశ నక్షత్రాలను చూస్తూ అలా అవ్వాలి, పైకి వెళ్ళాలి, దీవించబడాలి. నా ఏరియాలో, నా సంఘములో, నా స్నేహితుల దగ్గర, నా బంధువుల దగ్గర నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆ విధంగా నేను చేస్తాడు. నీకంటే కింద ఉన్నవాడిని చూసి దిగజారిపోతున్నావు. ఆమె లేటుగా వచ్చింది కాబట్టి వచ్చేవారి నేను లేటుగా వస్తాను, లేటుగా వస్తాను. హలో, నీకంటే ప్రార్థనా పరులు చూస్తే బాగుపడతావు కదా, నీకంటే భక్తి కలిగిన వారు చూస్తే బాగుపడతావు కదా. అందరికంటే ముఖ్యంగా నీ దైవజనుని చూడాలి, దేవుని చూడాలి. యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా దేశానికి డేవిడ్ ఐజన్ వావర్ని దేవుడు ఏం చేశాడంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుని అంత ఆశీర్వదించడం మొదలెట్టాడు. తండ్రిని, అమ్మా నిజమైన కుమారుడు తండ్రిని విడవడండి. ఏం చేయడమ్మా? తండ్రి కొట్టినా విడవడు. అరే బాబు బ్యాచ్ ఇలా చూడాలి, పిల్ల పెట్టుకుని రాసుకుంటున్నా నా వైపు చూడాలి. తండ్రి తిట్టినా విడవడు, తండ్రి లెంపకాయలు బాధిన తండ్రిని విడవడు, తండ్రి ఎన్ని చీవోట్లు పెట్టినా, తండ్రి గద్దించినా. ఈరోజు చాలామంది మీకు లేకపోవచ్చు కానీ ఆత్మీయ తండ్రిగా మా బాధ్యత అది. ఎవరెవరు ఏ వ్యాసాలు వేస్తున్నారో వాళ్ళంతా తొక్క తీయడం. ప్రైజులా. నేను వెళ్ళాం ఒకళ్ళ ఇంటికి, ఒక సహోదరుడు ఉంది శుభ్రంగా, ఈరోజు రాలేదు, భయపడిపోయిందిలా ఉంది. వింటున్నారా? ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మొత్తం వీడియోలు అన్నీ కూడా దగ్గరుండి డిలీట్ చేయించాను. బాగుపడుతుంది.
ప్రభువుని నమ్మావా, దేవుణ్ణి నమ్మావా, దయ్యాన్ని నమ్మావా అని అడిగానండి. దేవుణ్ణి నమ్మన్నాను. నువ్వు దేవుణ్ణి నమ్మితే ఇవన్నీ ఎందుకు నీకు? ఇంకా నువ్వు దేవుణ్ణి నమ్మితే చర్చికి, దేవుణ్ణి నమ్మి చర్చికి రా. దయ్యాన్ని నమ్మితే మందిరానికి ఎందుకు వచ్చి? ఇప్పుడు అది ఎవరో ఒకరు మన చర్చిలో వాళ్ళు చూశారనుకోండి, పాస్టర్ గారు పిల్లల్నే పట్టించుకోవట్లేదు, పాస్టర్ గారు చర్చిలో వస్తున్నారు, ఈ కుర్రోలు ఇలాంటి యాసాలు అంటారా? అందమంతా ఆరబోసిగా అందగెత్తట. ఏమమ్మా భారతి, మీ అబ్బాయి ఎప్పుడు 3 సంవత్సరాల కిందట ఇలా చేసావా? చెప్పొద్దని బతిమాలుకున్నాను, చెప్పాలి, ఎందుకంటే పక్కన కుర్రలు బుద్ధి వస్తుంది, ఆ లోపలికి వెళ్ళకుండా ఉంటారు. స్తోత్రం కలిగినగా. అందమంతా ఆరపోసే ఏటది నాకు రావట్లేదు, అది అన్ని 3 ఆల వస్తాయి. అందమంతా ఆరపోసే అందగత్తివి, ఏటది? వీడు ఎట్టడం, వెనకాల మ్యూజిక్, మనోడి యాక్టింగ్. బాబు మీకు తండ్రి లేడు, ఆత్మీయ తండ్రి మిమ్మల్ని గద్దిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. నిన్న కూడా ఆ పిల్లకి తండ్రి లేడు, వాళ్ళ అమ్మ పక్కనే ఉంది. ఇదిగో నేను ఉన్నా, నేను అడగకపోతే ఇంకెవడు అడుగుతాడు? ఇదిగో నీవు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు బాగా చదువుకో, ఒక మంచి కుర్రను తీసుకొచ్చి పెళ్లి చేస్తాం. ఇంకో పెళ్లి చేసేమని చెప్పి చేసేస్తాం అన్నాను. అంతే తప్ప పొరపాటు పనులు. నీ ఆత్మీయ తండ్రిని నువ్వు ఎడవకూడదు. గద్దించాడని, తిట్టాడని, హెచ్చరించాడని, నచ్చ చెప్పాడని, గుచ్చుతున్నాడని, అన్ని అడుగుతున్నాడని. అదేటో కానీ ఇంటికి రాగానే పిల్లల పని కనబట్టలేదు, నాకు పారిపోతున్నారు. పెద్దోళ్ళు తప్ప పిల్లలు ఎవరు ఉండట్లేదు, పారిపోతున్నారు, భయం వేసేస్తుంది వాళ్ళకి. తండ్రిని తండ్రి మనసు అర్థం చేసుకోవాలి పిల్లలు. హలో, నీ తండ్రి మనసు అర్థం చేసుకుంటే నువ్వు దీవించబడ్డమే నీ ఆత్మీయ తండ్రికి కావాలి. వరదలు అలా పారుతున్నాయి, ఆదివారం సోమవారం వరదలు పారుతున్నాయి. వరదలు పారుతూ ఉంటే చర్చ్ అంతా మునిగిపోయింది. నాన్న ఏం చేద్దామని అన్నాడట కుమారుడు. మరి నాన్న, నిన్ను మీ అమ్మనే చెల్లిని కాపాడుకోవాలి కనుక పాస్టర్ గారండి వెళ్ళిపోదాం పదని చెప్పేసి ఆ ఇల్లుని వదిలేశారు, చర్చిని వదిలేశారు. శుభ్రంగా చర్చికి ఇచ్చి ఇల్లు అంతా నిండిపోయింది. అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ పైకి ఎక్కిస్తారు. ఆ పై ఫ్లోర్కి వెళ్ళిపోయారు, 3వ ఫ్లోర్లోకి వెళ్ళిపోతే అప్పటికే శనివారం నైట్ వెళ్ళిపోయారు, ఆదివారం ఉన్నారు, సోమవారం ఉన్నారు. సోమవారం రాత్రికి వీడికి కుర్రోడికి దావత వేసేస్తుందట. డాడీ నాకు కొంచెం నీళ్ళు కావాలి, మంచి నీళ్ళు అని. ఆ వాటర్ తాగడానికి అవ్వదు కదా, ఆ పారుతున్న వాటర్ ఏం తాగుతాడు? తండ్రి సేవకుడైన తండ్రి తన కొడుకు మనసుని అర్థం చేసుకొని, ఆ కుమారుని యొక్క మనసుని అర్థం చేసుకొని అలా కింద ఫ్లోర్కి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ వరకు వాటర్ వచ్చింది. ఏదో రకంగా నా కుమారుడికి మంచినీళ్ళు తీసుకొద్దామని కిందకి దిగాడంటండి. అలా కిందకి దిగుతూ ఉంటే వరదల్లో కొట్టుకుని వెళ్ళిపోయాడు తన కుమారుడి యొక్క దాహం తీర్చడానికి. అప్పటికే చెప్పిందండి భార్య, ఏవండి మీరు వెళ్తున్నారు, కింద చాలా స్పీడ్గా పారుతుంది వరద, ఒకసారి మీరు గమనించండి, ఒకసారి మీరు ఆలోచించి వదిలేయండి, లేకపోతే ఏదో ప్రయత్నం చేద్దామలే, ఎవరికో ఫోన్ చేద్దామంటే ఫోన్ కాంటాక్ట్ లేదు, కరెంటు లేదు, ఏమీ లేదు. అప్పటికే 3 దినాలు బట్టి ఆహారం లేక నీళ్లు లేక బాధపడుతున్నారు. ఆ రోజు ఆ సేవకుడు కొట్టుకొని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ రోజు ఉదయాన్నే శవమై తేలాడండి తన కుమారుడు ప్రాణాలు రక్షించుకోవడానికి. అంటున్నారా? భార్యను కొడుకును రక్షించుకోగలిగాడు, కానీ తన మాత్రం అదండి తండ్రి అంటే. హల్లెలూయా. హలో, పిల్లల కోసం నలిగిపోయేవాడు తండ్రి, ఏమండి కుటుంబానికి బాధ్యత కలిగించేవాడు తండ్రి. కానీ ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు ఏం చేయాలి తెలుసా? నీ తండ్రిని ఏం చేయకూడదు? విడువకూడదు. ఏం చేయకూడదు? గట్టిగా చెప్పండి చేతుల పైకైతే. విడువకూడదు. విడిస్తే నీకే బాధ, నువ్వే నష్టపోతావు. జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తన తండ్రిని సంతోష పెడతాడట. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖమో పుట్టిస్తాడట. ఎంత బాధ చెప్పండి, ఎంత దుఃఖమో, ఎంత బాధ. నిజమైన భక్తుడు దేవుని విడువడు, నిజమైన కుమారుడు ఎవరిని విడువడు?
తండ్రిని విడవడు. అన్నీ గద్దిస్తున్న నా గురించే, నా మేలు కొరకే అని అనుకుంటే సంఘములో దేవునిని దీవిస్తాడు, సమాజంలో దేవునిని దీవిస్తాడు, స్కూల్లో కాలేజీలో దేవునిని దీవిస్తాడు, ఉద్యోగంలో నీ తల పైకెత్తబడుతుంది, అనేకులకు దేవుడి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నేను విడువాడు. నువ్వు తండ్రిని విడవకూడదు. ఏ తండ్రి అయినా పిల్లలు తప్పు చేస్తే కొడతాడు. కొట్టిన వెంటనే మళ్ళీ కొన్ని నిమిషాలు పోయిన తర్వాత ఏం పెరుగుతుంది? ప్రేమిస్తాడు, వదిలేడు. అలా శత్రువుగా చూడకూడదు. చిన్నప్పుడు నాకు చిన్న అలవాటు ఉండేది. పిల్లలతో సినిమాకి వెళ్ళిపోయి, మా ఊర్లో సినిమా హాల్ ఉంది, ఆనంద్ థియేటర్ అని, ఒక 2 థియేటర్లు ఉన్నాయి, ఆనంద్ థియేటర్, శ్రీనివాస్ థియేటర్. ఈ ఆనంద్ థియేటర్లో సినిమా చూసేసి, అమ్మ సారమ్మ గారు ఇలా తిరగండి, మీరు అట్టెట్టేరేటి కాలు రెండును, ఇంకా కొంచెం ఇష్టం తిరగండి, అందుకని ఇందాక చెప్పిన వెనకాలకెళ్ళి కూర్చోమని, మీరు అటు ఇటు ఇటు అటు అంటున్నారు, ఇలా తిరగండి. హల్లెలూయా. ఆఖరి పాట ఆఖరి ఫైట్ మానేసి, ఆఖరి ఫైట్ ఉండదు. నేను చూసే సినిమాలు ఆఖరి పాట ఉండదు. ఓ పావు గంట ఉంటుండగానే సముద్రంలో ములిగేసి బట్టలు నెత్తి మీద పెట్టుకుని వచ్చేవాడిని. అంటే ఏంటంటే మా ఇంట్లో మా నాన్న నమ్మించుదామని. మా నాన్న నన్ను నమ్మాలి. ఎలాగ నమ్మాలి? ఈవిడు సినిమాకి వెళ్ళలేదు, ఇటు ఎక్కడికి వెళ్ళాడు? బీచ్లోకి వెళ్ళి స్నానం చేశాడు అని మా నాన్నగారు నమ్మిందామని. అలా చేసినప్పుడల్లా ఒక బెల్ట్ పట్టుకొని చెట్టుకి, మా ఇంటి మీద కొబ్బరి చెట్టు ఉండేదండి, ఆ కొబ్బరి చెట్టుకి పెట్టి మామూలు కొట్టువాడు కాదండి, చెత్త కొట్టువాడు, ఒకటే కొట్టుడు. ఆ కొడుతుండేవాడు. నేను అనుకునేవాడిని, నా మనసులో అంటే నా ఏజ్లో ఉన్న పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, అనుకునేవాడిని వీడు చచ్చిపోతే బాగున్నాను కొడుతున్నాడు అనిపించింది. అలా బుద్ధి చెప్పుకొని, అలా నచ్చ చెప్పుకొని, అలా గద్దించుకొని రాకపోతే ఈరోజు మీ ముందు నిలబడతానా? ఏ దేశం ముదురున అయిపోతుంది కదా, ఎక్కడెక్కడో తిరుగుతుంది కదా. ఒక ప్రత్యేకమైన పిలుపు, ఒక ప్రత్యేకమైన అభిషేకంతో దైవజనుల దగ్గర తిరుగుతూ, వారి పాదాలు పడుతూ, కాళ్ళు నొక్కుంటూ, నానా రకాలుగా సేవలు చేసుకుంటూ, ఇదిగో ఈ భీమిలిపట్నం ప్రాంతంలో నిలబెట్టి దేవుడు ఇక్కడ తీసుకొచ్చి పడేసాడు. ఎన్నో మరణాలు వచ్చాయి, అయినా సేవ వదిలేసి వెళ్ళిపోయానా? ఎన్నో అవమానాలు వచ్చాయి, వెళ్ళిపోయావా? ఎన్నో రకాల శోధనలు ఇప్పటికీ వస్తూ ఉన్నాయి, అయినా దేవుని వదిలేసి ఇంకెందుకు సేవ అని అనుకున్నామా? ఒకటే తీర్మానం, ప్రభువా బ్రతికితే నీ కొరకే, చావైనా హల్లెలూయా. అలా తీర్మానం ఎవరైతే తీసుకుంటారో వారిని దేవుడు విడివాడు. నీ తండ్రిని ఎందుకు అలాగ అనుకుంటున్నావు? నువ్వు గద్దించే నీ తండ్రి మీద ఎందుకు అంత పగ, అంత ప్రతీకారము? యేసుక్రీస్తు ప్రభువారు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నిజమైన భక్తుడు దేవుని విడవడండోయ్. నిజమైన కుమారుడు తండ్రిని విడిచిపెట్టాడు. స్తోత్రం. ఇప్పుడు నిజమైన భర్త, ఏ భర్త? మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు. యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయని. పెళ్ళైనటువంటి వాళ్ళు, చేసుకోబోయే వాళ్ళు వినవలసినటువంటి అద్భుతమైన మాట. నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. 16-15 వచనం, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఎలాగూ చెయ్యలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? చేసాను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవనమున పెండ్లి చేసుకుని మీ భార్య విషయములలో విశ్వాసఘాతకులుగా ఉండకూడి. అమ్మా, భర్తలు ఎలా ఉండకూడదంటే భార్య పట్ల విశ్వాసఘాతకులుగా ఉండకూడదట. నిజమైన భర్త భార్యని విడివడండి బాబు. పిల్లలు వెళ్ళాలి. నిజమైన భర్త ఎవరిని విడివాడు? భార్యను విడివాడు.
సెల్ ఫోన్ అయినా వదిలేస్తాడు కానీ, కుటుంబానైనా వదిలేస్తాడు కానీ, తల్లిదండ్రులైనా వదిలేస్తాడు కానీ, వినాలి, బయట స్నేహితులైనా వదిలేస్తాడు కానీ, నిజమైన భర్తవైతే బ్రతికినంత కాలం కూడా నీ భార్యతోనే ఉంటావు అన్నమాట. నిజమైన భర్త భార్యను వదలడం. యవన కాలమందు పెండ్లి చేసుకుని నీ భార్య పక్షమందు యెహోవా సాక్షి ఆయను, సాక్షి ఆయను. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటలు అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది భర్తలు ఇక్కడికి వచ్చి పాటలు పాడుతూ ఉంటే భార్యల ముఖాలు చూడాలి. మా ఆయన ఎంత పేత్రి గారు వచ్చారా? రాలేదా? ఆయన పాటలు పాడితే అలా ఆవిడి, మోసే డాడీ గారు పాటలు పాడితే, షాలేమరాజు గారు పాడితే ఏదండి మీ మిసెస్ గారు, సీమోను గారు పాడితే దేనమ్మ గారు సిగ్గుపడిపోతూ ఉంటుంది. అమ్మా, యవన కాలం ఉంది అంటే చూడండి, భర్త, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఎప్పుడు కానీ అడిగినట్టున్నాను కదమ్మా నీకు, అతనికి బాగాలేపోతూ కూడా భోజనం తినిపిస్తారు మీరు ఈ వయసులో కూడా. హల్లెలూయా. ఎప్పుడైనా నీరసంగా ఉంటే ఆమె ముద్దలు కలిపేసి అతనికి పెడుతూ ఉంటుందట. ఎంత సంతోషం, ఎంత ఆనందం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే సీమన్ గారు వదలట్లేదు. యవన కాలమందు నీ భార్య పక్షమందు ఆయన సాక్షి అయ్యాడు కదా. నిజమైన భర్త అయితే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా భార్యను విడవడం. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి. పెండ్లు చేసుకున్న వారు ఏం చేయాలి? నీ భార్యను వదలకూడదు. చేసుకోబోయేవారు కూడా ఒంటరిగా వెళ్ళిపోతానంటే పని అవ్వదు. వెనకాల బండి ఉంటే లోడు అన్లోడు తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. భార్యను ఎలా చూసుకోవాలి? పువ్వుల్లో పెట్టి. వింటున్నారా? స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు బీచ్ దగ్గర కరపత్రాలు పంచుతున్నారు. అది 2009వ సంవత్సరం. బీచ్ దగ్గర అందరూ, మన భీమిలి బీచే, ఇంకా అప్పుడు మన పెద్దగా పరిచర్య ఏమీ లేదు, విశ్వాసులు పెద్దగా ఎవరు లేరు. అలాగా సైకిల్ వేసుకొని వెళ్ళి కరపత్రాలు పంచుతూ ఉంటే ఒక ఆమె ఒక ఆయన ఒళ్ళో పడుకుందనమాట. ఆమె డ్రెస్ వేసుకుంది, అతనేమో జీన్ ప్యాంట్ వేసుకుని టీషర్ట్ వేసుకున్నాడు. ఎవర్రా బాబుని వెళ్ళి చూస్తే ఇతనికేమో 70 సంవత్సరాలు ఉంటాయి, ఆమెకేమో 65 ఉంటాయి. ఆమె తల తీసుకొచ్చి అలా ఆయన ఒళ్ళో పెట్టింది. అంటే ఆ వయసులో కూడా స్తోత్రం కలుగునుగాక. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి కరపత్రం ఇచ్చిన తర్వాత అది అర్థమైంది, అతని భార్య అంటే అతనికి ఎంత ప్రేమో, అతని భార్య అంటే ఎంత అభిమానమో, అతని భార్య అంటే అతనికి ఎంత మక్కువో. కొంతమంది మగవాళ్ళు ఉంటారండి, భార్యని గాడిదల్లో చూస్తారు. ఉదయం నుండి సాయంకాలం వరకు ఒకటే పని, బాత్రూములు కడుగుతున్నది మొదలుకొని బెడ్ పరిచే వరకు. నిజమైన భర్త, స్తోత్రం, నీ భార్యని ప్రేమిస్తావు. రాబోయే రోజుల్లో ఏదైనా, డాడీ వింటున్నారా? రాబోయే రోజుల్లో ఏదైనా వీలు కుదిరితే భార్య భర్తలు మీటింగ్ పెట్టాలా? భర్త భార్య ఇద్దరిని కూర్చోబెట్టి పాస్టర్ గారిని తీసుకొచ్చి మంచి మాటలు చెప్పాలి. హల్లెలూయా. నిజమండి. ఇద్దరు కొంతసారం అనుకుంటుంది, మా ఆయన ఉంటే అంత బాగును అలా నవ్వుతుంది ఆమె. వింటున్నారా? భార్యాభర్తల మధ్యలో వినాలి, జాగ్రత్తగా గమనించినప్పుడు నిజమైన భర్తవైతే ఎప్పుడు నీ భార్య పక్షమందు యెహోవా ఉన్నాడని తలంచి ఆమెని ఎప్పుడు కూడా నీవు విడువవు, ఎడబాయవు. పెళ్లి ప్రమాణాలు కాదండి, సేవకుడితో చేయించిన ప్రమాణాలు కాదండి. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మీకు తోడుగా ఉండాలంటే నీ భార్య చెయ్యిని విడవకూడదు, నీ భర్త చెయ్యిని విడవకూడదు. బైబిల్లో మంచి భార్యాభర్తలు ఉన్నారు. సారా, అబ్రహాము మంచి భార్యాభర్తలు. ఏ రోజు కూడా అబ్రహాము సారాను వదలలేదు, ఆఖరినైనా వదిలేశాడు తప్ప సారాను మాత్రం, సారా చెప్పినట్టుగానే అబ్రహాం ఆలకించాడు. వెళ్ళమంటే వెళ్ళాడు,
ఇస్మాయిల్ని దించాడు, అయిపోయింది. తగిలేమంటే ఆఖరిని తగిలేశాడు. ఆఖరి వరకు సారా చెయ్యి అబ్రహాము విడువలేదు. తర్వాత ఆ ఇస్సాకు రిబ్కా, చెప్పండి, ఇస్సాకు గెరారు దేశములో ఉన్నంత కాలము కూడా బ్రతుకు దినములన్నీ కూడా రిబ్కాని ఏనాడు విడిచిపెట్టలేదు. అలాగే యాకోబు రాహేలు, ఎవరు చెప్పండి, యాకోబుకి రాహేలు, యాకోబుకి 2 భార్యలు 2 దాసీలు 4 భార్యలు ఉన్నప్పుడు కూడా ఆఖరి వరకు యాకోబు రాహేలు కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. మరొక 7 సంవత్సరాలు ఎక్స్ట్రాగా ఆమె కొరకు ప్రయాసపడ్డాడు. 21 ఇయర్స్ ఈ సఫర్డ్ ఎ లాట్ అబౌట్ రాహేల్ రేచల్ కొరకు 21 ఇయర్స్ ఎంతో కష్టపడి ఎంతో బాధపడి ఆమెని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ మంచి కపుల్స్ అని చెప్పాలి, స్తోత్రం కలుగునుగాక. యాకోబు నిజమైన భర్త అని చెప్పాలి. ఆఖరి వరకు రాహేల్ని విడువలేదు. జోసెఫ్ అసేనాత్, జోసెఫ్ మంచి వీరుడు, మంచి పరిశుద్ధుడు. రాజుగారి యొక్క కుమార్తె అసేనాత్ నుంచి పెళ్లి చేశాడు. అసేనాత్ని ఆఖరి వరకు యేసేపు విడవలేదు. ఆ అసేనాత్ కడుపులోంచి 2 బిడ్డలను దేవుడు తీసుకొచ్చాడు, ఎఫ్రాయిము, మనష్షే. 2 వ్యక్తులను దేవుడు అసేనాత్ కడుపులోంచి బయటకు తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. అకుల్లా, ప్రిస్కిల్లా పాస్టర్ గారి దగ్గర పరిచయం చేస్తూ వాళ్ళ ఇంటినే దేవుడు మందిరంగా మార్చేశారండి. అకుల్లా, ప్రిస్కిల్లా ఆ స్త్రీ అయితే అకుల్లా తన భర్త ఇద్దరు కలిపి, అయ్యా ఈ ఇల్లు దేవుని మందిరము, ఇక్కడే ప్రార్థన పెట్టండి, ఆదివారం ఇక్కడ ఆరాధన జరగాలన్నప్పుడు అపోస్తుల కార్యాల్లో కొరింథీయులు రాసిన పత్రికలో ఉంటుంది, వారి ఇల్లునే ప్రార్థనా మందిరం కింద మార్చేశారండి. ఎంతగానో పరిచర్లో సహకారులుగా ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. పేతురు తన భార్య, పేతురు బైబిల్ సెలవిస్తుంది తన భార్య పేరు బైబిల్లో లేదు కానీ విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని వెళ్ళేవాడట. హలో, వింటున్నారా? విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని వెళ్ళేవాడట. భర్తగా ఎక్కడికైనా వెళ్తే నీ భార్యను తీసుకొని వెళ్ళు. ప్రైజ్ లార్డ్. భార్యను తీసుకొని వెళ్తే విలువ ఒకలాగా ఉంటుంది, ఒంటరిగా వెళ్తే ఒంటరిగా చూసినట్టు ఉంటుంది. అరే భార్యను తీసుకొని వెళ్తే, కుటుంబాన్ని తీసుకుని వెళ్తే, ఎప్పుడు నీ భర్త నీతో ఉంటే, ఎప్పుడు నీ భార్య నీతో ఉంటే దాని విలువే, దాని గౌరవే, ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ప్రసన్నత వేరే విధంగా ఉంటుంది. అన్ని దగ్గరికి వెళ్తారు, చర్చికి తప్ప. ఫంక్షన్కి అయితే రెడీ అయిపోతారు, పెళ్ళికి అయితే చెప్పరండి, చుట్టాలు ఇంటికైతే ఇదిగా ఈ ఆదివారం మా అమ్మ రమ్మన్నది, రమ్మందా, ఆదివారం చర్చికి వెళ్ళాలి కదా, పాస్టర్ గారికి ఏం చెప్పాలి, ఏదో చెప్పేద్దాం పాస్టర్ గారికి, పదా. హలో, అమ్మగారింటికి వెళ్ళిపోతావు, తీసుకెళ్ళిపోతావు, ఫంక్షన్కి తీసుకెళ్ళిపోతావు, పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళిపోతావు, కానీ ప్రభు మందిరానికి మాత్రం రావు. వచ్చేటట్టుగా కూడా భర్తలు భార్యల పట్ల మలుచుకోవాలి. స్తోత్రం. నిజమైన భార్య అయితే భర్తను విడవదు, నిజమైన భర్త అయితే భార్యను విడవదు. అలా బైబిల్ గ్రంథంలో మంచి కపుల్స్ ఉన్నారు. వీరిని చూసి మనం యేసు నామములో నేర్చుకోవాలి. ఫంక్షన్ కన్నా, పెళ్ళి కన్నా, చుట్టాల ఇంటికన్నా, అమ్మగారింటికన్నా, అత్తగారింటికన్నా, ఎవరింటికన్నా దేవుని మందిరమే మిన్న. ఎంత బాగా ఉపాస కూడికలు జరిగే ఫస్ట్ పాస్ గారు ఎలా చెప్పాడు, 2 వారాలు తెస్తావు, 3వ వారంలో కనబడవు, ఇంకెందుకు నీ బతుకు అంటే అందరు కనబడ్డానికి అనమాట. మా ఆయన వచ్చాడు, మా ఆవిడ వచ్చింది, మా పిల్లలు వచ్చారని చెయ్యి పట్టుకోవాలి. అవసరమైతే దగ్గరుండి బాతులను స్నానం చేయించాలి. నువ్వు చేయి స్నానం, సబ్బు పెట్టి వీపు బాగా రుద్ది బయటికి రా, బట్టలే, ఆ టిఫిన్ పద, ఆటో లేదు, ఏం లేదు, పద, నువ్వు పద, నేను వెనకాల నడుస్తాను అని చెప్పే భార్యగా ఉండాలి, అని చెప్పే భర్తగా ఉండాలి. కొంతమంది భార్యలు చాలా బద్ధకం అండి, 15 గంటలు ఎగరు. ఏం చేయాలి అప్పుడు? భర్తలో లైట్లన్నీ ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసేసి వేడి నీళ్ళు తీసుకొచ్చి ముఖం మీద వేసేయడమే. ఏటేడు సునామీ వచ్చి ఊరంతా కొట్టుకెళ్ళిపోతుండే, ఇంకా నువ్వు ఆ నీళ్ళే నీ మీద పడ్డాయి అని చెప్పాలి. ఆ సునామీ నీళ్ళు, ఆ వరద నీరే నీ మీద పడ్డాయని. లేకపోతే ఏం చేస్తారు? అవసరమైతే ఏం చేయాలి చెప్పండి? కాలు చేతి పట్టుకుని బాధ కడగా లేక ఈడ్చుకొని లాక్కెళ్ళిపోవాలి. ఎవరి విషయంలో? దైవికమైన భక్తి విషయంలో. హల్లెలూయా. పడుకుంటే పడుకొని ఉన్న అమ్మగారు తన్నిపడి పడుకొని పడుగా వేసే
వింటున్నారా? నిజమైన భర్తవైతే, నిజమైన భార్యవైతే నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, నీ పిల్లల పట్ల అలా ఉంటావు. ఫంక్షన్ కంటే, పెళ్లి కంటే, చావు కంటే, దానికంటే, దీనికంటే దేవుని మందిరానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తావు. హల్లెలూయా. ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరికి ఒకరై. నీకే పాడాల పాట. పెళ్లినాటి నుండి బాబు మేము నమ్మమంటావా నీకు పెళ్లి చేయాలనే? యేసు నామములో ఆ విధంగా జరుగునుగాక. కొంతమంది కుర్రలు చూస్తుంటే అనుమానాలు వచ్చేస్తున్నాయి. జాన్సన్ మాత్రం కన్ఫర్మ్ సీటు. హల్లెలూయా. పీటర్సన్ కొంచెం డౌట్గా. కుర్రోడు మంచోడేమ్మా బాబు, పిల్లలు మంచోళ్ళు అవ్వట్లేదు. కుర్రోళ్ళు మంచోళ్ళు, మన దగ్గర ఉన్న కుర్రోళ్ళు మనకు తెలియదా? అందరూ కుర్రోళ్ళు మంచోళ్ళే, అందరి పిల్లలు మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. బయట వాళ్ళు మంచోళ్ళు కాదు. ఎవరబ్బా? బయట మగవాళ్ళు, బయట ఆడపిల్లలు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మన వాళ్ళే మంచోళ్ళుగా మారుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే నిజమైన భర్త భార్యను విడువడు. ఎలాగ అన్నయ్య చెప్పాడు కదా, 2 గంటల వరకు మాట్లాడుకుంటూ వేసేస్తారా? చెప్పాడు కదా అన్నయ్య అని. ప్రైజ్ ది లార్డ్. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16 వచనం. నిజమైన కోడలు ఎవరిని విడువదు? అబ్బా, నోట్లో ఉంది చూసారా మాట. నిజమైన కోడలు అత్తగారిని విడవదట. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16 వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16 వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. రూత్ అంటుంది, అమ్మ కోడలు అంటుంది అత్తగారితో, నీవు వెళ్ళిన చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటను నేను మృతి పొందిదను, అక్కడనే పాతి పెట్టబడిదను. మరణము తప్ప మరి దేనిని నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక. ఇలాంటి కోడలు లేపబడుదురుగాక. ఏమంటుంది చెప్పండి? నీ దేవుడే. అత్తయ్య గారు యా అంటుందా? నీ దేవుడే, నీ జనమే అన్నదే లేదా? వదిలింది అత్తనే. హలో, నిజమైన కోడలు ఉన్నారు కదా అమ్మా, వినాలి. నిజమైన కోడలు ఏం చేయకూడదు? ఇప్పుడు అత్తగారి పట్ల ఎలా ఉండాలి చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. విడవకూడదట. ఏం చేయకూడదు? మీరు భలే చెప్తారండి పాస్టర్ గారు. మా అత్తగారు గయ్యాలండి, అయినా వదలకూడదు. మా అత్తగారు నోటు విప్పితే అబద్ధాలండి, అయినా వదలకూడదు. మా అత్తగారు నాకు అనుకూలంగా ఉండదండి, అయినా వదలకూడదు. మా అత్తగారి సంగతి నీకు అర్థం కాదండి బాబు, ఒకవైపే చూశారు, రెండో వైపు మీకు తెలియదు, అయినా నువ్వు వదలకూడదు. మా అత్తగారు మీ అత్తగారు మరో మాట మాట్లాడకుండా ఏం చేయకూడదు? మీ అత్తగారిని వదలకూడదని వాక్యం సెలవిస్తుంది. రేపొద్దు నువ్వు అత్తవా అవుతావా? అప్పుడు నీ కోళ్ళు ఏమంటుందంటే, మా అత్తగారు. అవేమీ రాకుండా ఉండాలంటే రూతులాగా, ప్రైజ్ లార్డ్, నీ దేవుడే, నీ జనమే, నువ్వు నివసించిన చోటనే, నువ్వు ఏ గంజి నీళ్ళు తాగుతా నేను అదే. అత్తగారు నువ్వు ఏదో వండుకో తిని మేము బిర్యానీ తెచ్చుకున్నాం, మీ పని మీరు కానివ్వండి, మా పని మాది. హలో, అత్తగారులు అలాగే ఉంటారు. కోడలుగా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలిగితే ఆయన దృష్టిలో గొప్పదాని అవుతావు. అత్తగారులు అలాగే ఉంటారు. వదిలేయమంటుంది అత్తగారు, నన్ను వదిలేయమ్మా అంటే ఏమంటుంది? మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా ఏరుపరచదు అత్తయ్య గారు. అలాగన్నది కాబట్టి బెత్లెహేములో రూతుకి ఖ్యాతి, మంచి పేరు కలిగిందండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక కోడలువైతే నీ అత్తగారిని విడిచిపెట్టని స్థితిలో ఉండాలి. ఒక కొడుకువైతే తండ్రిని విడవలేని స్థితిలో ఉండాలి. ఒక భక్తుడివైతే దేవుణ్ణి
విడిచిపెట్టలేని స్థితిలో ఉండాలి. ఆఖరిగా మరో మాట ఉంది, రెఫరెన్స్ చదవద్దు. ఎలీషా, ఏలియా నిజమైన గురువు, శిష్యువు గురువుని విడిచిపెట్టలేదు అంటున్నాడు. ఇదిగో బెత్లెహేము నుంచి ఎరుకో నుంచి యోర్దానికి వెళ్ళినప్పుడు, యోర్దాన్ నుంచి గిల్గాలుకి వెళ్ళినప్పుడు, గిల్గాల్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అంటున్నాడు, ఎలీషా అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను విడువను, నిన్ను విడవను, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. అలా ఫాలో అయ్యాడు కాబట్టి ఎలీషా 14 అద్భుతాలు చేయగలిగాడు. ప్రభువుని కన్నులారా చూడగలిగారు. వాక్యం ప్రియులారా అర్థమైందేమో అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమైన భక్తుడైతే దేవుని విడువడు. నిజమైన కుమారుడు అయితే తండ్రిని విడువవు. నిజమైన భర్తవైతే భార్యను విడువవు. నిజమైన కోడలవైతే అత్తగారిని విడువవు. నిజమైన కూతురు అంటే కూతురు కోసం లేదు. నేను ఎలా చెప్పాలి మరి? కూతురు కోసం ఎదికని ఎక్కడ కనబడలేదు. నిజమైన కూతురు అయితే తల్లిని విడువదన్న మాట లేదు. కానీ వీళ్ళ కోసం ఉంది. నిజమైన శిష్యుడు, నిజమైనటువంటి కోడల గురించి, భర్త గురించి, భార్య గురించి, కొడుకు గురించి ఉంది. మాంగారు గురించి లేదు. హలో, స్తోత్రం కలుగునుగాక. యేసు క్రీస్తు నామములో దేవుణ్ణి విడవకుండా ఉందువుగాక. ఆయన విడవకుండా ఉండే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీ తండ్రిని విడువవు, అప్పుడు నీ భార్యని విడువవు, అప్పుడు నీ అత్తని విడువవు, అప్పుడు గురువుగా భావించినటువంటి నీ దైవజన్ని విడువవు. స్తోత్రం. విడవను ప్రభా. చావైనా రేవైనా, వర్షమైనా ఎండైనా, కష్టమైనా నష్టమైనా, ఎన్ని బాధలు ఇరుకులు వచ్చినా, 10 మంది దేవుడు వద్దని అనేసినా, నేను నిన్ను విడువను విడువను విడువనని తీర్మానం తీసుకుంటే నీ తీర్మానాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మోకరించండి, మోకరించండి. ప్రభా నేను నిన్ను విడువనని చెప్పండి. అయ్యా నేను నిన్ను విడువను ప్రభా, విడువను ప్రభా, నిన్ను ఎడబాయిను ప్రభా, నిన్ను విడువను యేసయ్యా. తండ్రి, నా భార్యను విడువను, నా పిల్లలను విడువను, అలాగే నా అత్తను విడువను, అలాగే నిన్ను విడువను ప్రభా. ఏనాడు కూడా నిన్ను విడువను. నా నిజాయితీ నేను కాపాడుకుంటానయ్యా, నా పరిశుద్ధత నేను కాపాడుకుంటానయ్యా, నా నీతిని నేను కాపాడుకుంటానయ్యా. అందరూ నోరు తెరిచి